ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరి నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకున్న వారు దయచేసి మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఫిబ్రవరి నెలలో మీకు ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఏ రకమైన దర్శనం టికెట్ కూడా లేదు. అది వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, అలాగే మీకు 300, 500 రూపాయల దర్శన టికెట్, కళ్యాణం టికెట్, సుప్రభాతం టికెట్, ఏ టికెట్ కూడా హోమం టికెట్లతో సహా ఎటువంటి అవకాశం అయితే లేదు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. కేవలము మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లైనా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా అలిపిరి గోశాలలో మీకు హోమం టికెట్లు ఇస్తారు. ఈ రెండు మాత్రమే తిరుపతిలో మీకు ఉన్నటువంటి అవకాశము. తిరుమల కొండపైన అశ్విని హాస్పిటల్లో 300 రూపాయల దర్శన టికెట్ కావాలి అంటే బ్లడ్ డొనేషన్ అయినా చేయొచ్చు. సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్స్లో మీరు పాల్గొనండి. అది కళ్యాణమైనా సుప్రభాతమైనా ఏ సేవ ఉన్నా పాల్గొనవచ్చు, లేదా బ్రేక్ దర్శనం టికెట్లు పొందవచ్చు. ఇంతకు మించి అవకాశం తిరుమల కొండపైన లేదు. ఈ బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ఎమ్మెల్యే, ఎంపీ ఈ రికమెండేషన్ లెటర్లు అయినా తెచ్చుకోండి, లేదా శ్రీవారి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ అయినా పే చేయండి. ఇంతకు మించి తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి నెలలో మీకు ఎటువంటి అవకాశం లేదు. ఇక మార్చి నెలలకు సంబంధించి అయితే మీకు ఉన్నటువంటి అవకాశము ఒకటే ఒకటి ఆన్లైన్లో ఉన్నది. అది కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీరందరూ కూడా ఈ నెల ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక ఆఫ్లైన్లో అయితే నేను చెప్పిన విధంగా సర్వదర్శన టోకెన్లైనా హోమం టికెట్లైనా మీరు మార్చి నెలకు సంబంధించి ఆ రోజుకి ముందుగా వచ్చి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఆన్లైన్లో ఏమీ ఆప్షన్ లేదు. ఆఫ్లైన్లో కూడా తిరుపతిలో అయిపోయిన తర్వాత తిరుమల కొండపైన నేను ఇందాక చెప్పాను కదా ఫిబ్రవరికి అవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ కూడా ఆన్లైన్లో కావాలి అంటే హోమం టికెట్లు మార్చి 25 ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోవచ్చు. అంతే. ఇంకా ఏప్రిల్ కూడా ఎటువంటి అవకాశాలు కూడా మీకు తిరుమల తిరుపతిలో నేను చెప్పినవి ఇప్పుడు ఫిబ్రవరికి ఏదైతే వర్తించాయో అవి మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా ప్రస్తుత పరిస్థితులు ఏప్రిల్ వరకు కూడా మీకు వివరించాను. ఏప్రిల్ వరకు కూడా ఆన్లైన్లో అన్నీ అయిపోయినాయి. మార్చి, ఏప్రిల్ కేవలం హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. అర్థమైంది కదా? ఇంతకు మించి మీరు ఏ సోషల్ మీడియా వెబ్సైట్లో చూసినా ఎక్కడ మీకు సమాధానం దొరకదు. సర్వదర్శనం టోకెన్లు ఒకరోజు ముందుగా 9 గంటలకు వస్తే తిరుపతిలో విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్సు, అలాగే శ్రీనివాసలో మీరు తీసుకోవచ్చు. అంతే. ఇంతకు మించి మీకు దారులు ఏమీ కూడా ఏప్రిల్ వరకు లేవు. ఫిబ్రవరి నెలలో నేను ఏదైతే ఇప్పుడు దాకా ఫస్ట్లో చెప్పానో అవి మాత్రమే మీకు ఉన్నటువంటి ఆప్షన్లు. మార్చికైనా ఏప్రిల్కైనా ఇదే వర్తిస్తుంది. ఓకేనా? అర్థమైందా ఎన్ని రకాలుగా అవకాశం ఉన్నదో? మీకు ఇవి కాకుండా ఉన్నటువంటి అద్భుతమైన అవకాశము చంటి పిల్లలు, సంవత్సరాల లోపల పిల్లలు, ఎన్ఆర్ఐలు, మిలిటరీ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి తిరుపతి చేరుకున్న తర్వాత డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు సుపదం నుంచి చంటి పిల్లల తల్లిదండ్రులు అయితే వెళ్ళవచ్చు. ఎన్ఆర్ఐలు, మిలిటరీ వాళ్ళు అయితే అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు, అది నింపేసి వెళ్ళండి. ఓకేనా? ఇవి కాకుండా ఏమైనా దారులు ఉన్నాయి అంటే మీరు నమ్మొద్దు. ఏమైనా డౌట్లు ఉంటే కింద నా మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, లేదా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఓకే? మరి నేను సెలవు తీసుకోరా? ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారు కదా? స్వామివారి దర్శనానికి సంబంధించి మీకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.